భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల్సిన అవసరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ సుపరిచితులు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఈ మంజీరా హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు మీ పాత్రికేయులందరినీ ఆహ్వానించి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం ప్రధానం చేస్తున్నారు. ముందుగా ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే కెమెరామ్యాన్స్కి, పాత్రికేయులకి, జర్నలిస్టులకి, కెమెరామ్యాన్కి, సాంకేతిక నిపుణులకి, అలాగే మీ సంస్థలకి నేను ప్రత్యేకమైన శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనలో ఉంటున్న కంబా శ్రీనివాసరావు ఉంటున్నాను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించి నాకు వెన్నుదన్నుగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న మా నాయకుడు పురంధరేశ్వరి గారు, సోము వీర్రాజు గారు, మా రాష్ట్ర నాయకుడు మాధవ్ గారు, పిక్కిరి విశ్వేశ్వరరావు, మా జిల్లా కాకినాడ రాష్ట్ర అధ్యక్షుడు పిక్కిరి విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పిక్కి రాఘవేంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ పాత్రికేయుల సమావేశం జరుపుతున్నానో ఇది కేవలం నేను బీజేపీకి అఫీషియల్ స్పోక్స్మెన్ కాదు, ఇది నా ప్రత్యేకమైన వ్యక్తిగతమైన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నా వ్యక్తిగతమైన ఇది సమావేశం. ఈరోజు చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన రోజు. ప్రజలందరికీ నేను 3 నియోజకవర్గాల్లోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫు నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచి 2 సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు చేస్తున్న 18 రకాల సేవలు చేస్తున్న సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీలో నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా అప్పటి మా జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్ గారు, మా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు కాకినాడలో మా సూర్యనారాయణరాజు గారు, వేటుకూరు సూర్యనారాయణరాజు గారు నన్ను ఆహ్వానించిన మీదట ఈ 3 జిల్లాలకు సంబంధించి నేను అంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి జగ్గంపేట, రాజానగరం, పక్కచోట నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే ఈ మధ్యకాలం రాజమండ్రి కాకినాడ కొన్ని సేవ చేస్తున్నాను. సంబంధించిన నాకు అభిమానులు అలాగే నాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా ప్రత్యేకమైన నా అభిమానులకి, కార్యకర్తలకి ఒక చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం తెలియజేయాలి కాబట్టి ఈ పత్రికా సమావేశం ఈరోజు భారతీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం. మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా, జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు 16వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ఆ మహానుభావుడు 1980 మే 23వ తారీఖున రాంచీలోని జార్ఖండ్ జన్మించి ఆయన 2006 నుంచి ప్రముఖమైన ఆయన తండ్రి మరణానంతరం ఆయన అంటే కిషోర్ ప్రసాద్ గారు, కిషోర్ ప్రసాద్ సిన్హా గారి తండ్రి మీరా సిన్హా గారు వారి తల్లి. ఆయన 1980 మే 23 జన్మించి భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానాన్ని పొంది 2006లో మొదటిసారిగా ఆయన బంకిపూర్ నియోజకవర్గాల నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 5 సార్లు వెనుతిరిగి చూడకుండా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ భారతీయ జనతా పార్టీకి బెట్టని కోటిగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ముందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు మాట చెప్పాడు. ఈరోజు నితిన్ అని నాకు బాస్గా మారాడని చెప్పడంలో ఆయన యొక్క గొప్ప సంస్కారానికి, చిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం, ఛత్తీస్గఢ్, సిక్కిం వంటి రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉండడం, ఆ రాష్ట్రాల్లో ఈ విజయం సాధించడానికి కాపడం ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి పెట్టని కోటగా మారాయి. అందువల్ల ఈరోజు ఆయన 2025లో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైన ఆయన ఇన్ఛార్జ్ ఇస్తే సంవత్సరం తిరగకుండా 2026లో ఆయన జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు, ఫుల్ టైం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యత స్వీకరించారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యత స్వీకరించారు. ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఈ ప్రత్యేకంగా సమావేశం ఏర్పడి మీ ద్వారా నేను అందరికీ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తీసుకెళ్తాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 18 రకాల విశిష్టమైన సేవలతో నేను ప్రజలకు సేవ చేస్తాను. ఇది వరకు చెప్పుండొచ్చు, కానీ తిరిగి మనం ఎందుకు చెప్తానంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి పేద బడుగు వర్గాలు
అలాగే మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు వీళ్ళకందరికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే స్ఫూర్తిదాయకంతో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కలిగిన భారతీయుల పార్టీ అనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ విన్నవించుకోవడం కోసం, ప్రజల్లో ఉండే అపోహను మీ ద్వారా తొలగించడం కోసం కూడా నేను కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను బంగారు వరలక్ష్మి కార్యక్రమం పేరు మీద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫు కార్యక్రమం చేస్తున్నట్టు చాలా విశిష్టమైన కార్యక్రమం. అంటే 2 కేజీల బంగారాన్ని దాదాపుగా 2000 మంది మహిళలకి వరలక్ష్మి పూజ టైంలో నేను కార్యక్రమం ఆ కార్యక్రమం చేసేటప్పుడు క్రైస్తవ మహిళలు కూడా నా దగ్గరికి వచ్చి, సార్ మేము యేసు ప్రభువుని పూజ చేస్తాం, ప్రార్థన చేస్తాం, మేము లక్ష్మీదేవి కూడా మాకు ఇష్టం ఇస్తారని అంటే రాలో తగలకపోయిన 20 మంది క్రైస్తవ మహిళలు. రాజకీయ నాయకులందరూ కూడా మతాల పేరు ప్రదేశం క్రిస్టియన్ ఓటు ఇవ్వాలి, ముస్లిం ఓటు చెప్పే పరిస్థితుల్లో నేను ఇలాగ క్రైస్తవుల్ని ముస్లిం వాళ్ళని చూసి మళ్ళా సీతారాంలో జరిగింది సన్నివేశం. వాళ్ళని చూసి మళ్ళా ముస్లిం మహిళలు కూడా వచ్చారు. మేము అలా నిర్ణయం చేసుకుంటాం సార్, మాకు ఇస్తారా అని అంటే వారికి కూడా ఒక 25 బిళ్ళల వారికి ఒక గ్రామం ఇలా 50 మందికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జాతరలోని పండుగలకి కూడా 15,000 పట్టు చీరలు ఇప్పుడు దాకా వితరణ చేయడం జరిగింది. లాస్ట్ టైం మీతో ప్రెస్ మీట్లో పాల్గొనడానికి ఇప్పటికి జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని 250 కుటుంబాలకి, వితంతువులకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, ఇంకా ఇటువంటి ఆధారం లేని పేద కుటుంబాలకి సమాజం తప్పనిసరిగా ఆదరించవలసి ఎవరైతే ఉన్నారో దీన పరిస్థితులు అటువంటి వాడికి 250 కుటుంబాలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీలు 20 కేజీలు బియ్యం ప్రతి నెల ఉచితంగా సరఫరా చేయడం ఆ కార్యక్రమం. ఏ గుళ్ళు అయితే ఉపదీప నైవేద్యాలు లేకుండా నిరాధారణ అటువంటి గుళ్ళకి ఉపదీప నైవేద్యాలు, కొన్ని గుళ్ళకి అర్చకుడికి సీతాకుడి ఉన్నాయి.